ఈరోజు మనము స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఒక పెద్ద స్వీట్ కార్న్ కండి నేను ఒలిసి ఉంచుకున్నాను గింజలు. తర్వాత మనకి రైస్ 300 ml గ్లాస్ మెజర్తో నేను 1:1.5 రేషియోతో వాటర్ యాడ్ చేసుకున్నాను అనమాట. రైస్ అనేది పొడిగా ఉండాలి. మనకి రుచికి కావలసినంతగా సాల్ట్, 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి ఉంచుకున్నాను, కరివేపాకు, క్యాప్సికమ్ 1 సన్నగా ముక్కలుగా తరిగి ఉంచుకున్నాను. ఆ తర్వాత క్యారెట్, ఎండు కొబ్బరి తురుముతో గ్రేట్ చేసి ఉంచుకున్నాను అన్నమాట. ఆ తర్వాత వచ్చేసి 1/4 స్పూను పెప్పర్ పౌడరు, కొత్తిమీర, మనకి తిరగమాతలోకి జీలకర్ర, ఇంకా వేరే తిరగమాత దినుసులు అనేవి ఏమీ అవసరం లేదు. మసాలాలు కూడా మనం ఏమీ వేసుకోకుండా ప్రిపేర్ చేసుకుందాం. ఇలా మసాలాలు ఏమీ లేకుండా ప్రిపేర్ చేసుకుంటే మనకి ఒరిజినల్ కార్న్ ఫ్లేవర్ అనేది చక్కగా తెలుస్తూ ఉంటుందన్నమాట. ముందుగా మనము స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని మనము ఈ ప్రాసెస్ అనేది చూసుకుందాము. నేను స్టవ్ అనేది ఇప్పుడు హైలోనే ఉంచుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను. నేను మొత్తంగా నెయ్యే వాడుకుంటున్నాను అన్నమాట. ఈ స్వీట్ కార్న్ అనేది చాలా టేస్టీగా మంచి ఫ్లేవర్తో తినాలి అని అనిపించేటట్లుగా ఉంటుంది, ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ. కాబట్టి ఇలా మనము స్వీట్ కార్న్ రైస్ అనేది చాలా తేలిగ్గా, అన్నం వేడిగా ఉన్నా ఆరిపోయినా సరే మనము ఫ్రెష్గా అప్పటికప్పుడు ఒక 5 నుంచి 6 నిమిషాల్లో చక్కగా ప్రిపేర్ చేసి వేడివేడిగా తినచ్చు అనమాట. ప్లస్ చాలా మంచి హెల్దీ ఫుడ్ కూడా. స్వీట్ కార్న్, క్యాప్సికము, క్యారెట్ ఇవన్నీ మనం ఏదైతే యూజ్ చేసుకుంటున్నామో ఇవన్నీ కూడా మనకి ఆరోగ్యంకి చాలా మంచి ఫుడ్. మనకి ఈ జీలకర్ర వేగిన తర్వాత మనము కరివేపాకు వేసుకుందాం. స్టవ్ అనేది ఇప్పుడు సిమ్లో ఉంచుకుని ముందుగా పచ్చిమిర్చి ముక్కలు సన్నగా 2 పచ్చిమిర్చి వేసుకుంటున్నాం. మనం వేరేగా కారం అనేది ఏమీ యాడ్ చేయటం లేదు, పెప్పర్ పౌడర్ యూజ్ చేస్తున్నాం అన్నమాట. ఈ పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత మనము స్వీట్ కార్న్ వేసుకుందాము. ఆ తర్వాత క్యాప్సికమ్ ముక్కలు, ఒక మీడియం సైజ్ క్యాప్సికమ్ తీసుకున్నాను అన్నమాట నేను. ఇవి 1-2 నిమిషాల పాటు మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఫ్రై చేసిన తర్వాత మనము మిగతా ఐటమ్స్ అనేవి ఎప్పుడు ఏవి ఎలా యాడ్ చేయాలో చూసుకుందాం. ముందుగా నేను కొంచెము సాల్ట్ అనేది వేసుకుంటున్నాను అన్నమాట. అయితే మనకి స్వీట్ కార్న్కి చక్కగా సాల్ట్ అనేది పడుతుంది అన్నమాట. కొంచెం 1/4 స్పూన్ సాల్ట్ మాత్రమే ఇప్పుడు వేసుకుంటున్నాను. 1-2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మనము వీటిని మగ్గనిచ్చుకుందాం. స్వీట్ కార్న్ అనేది చాలా తొందరగా మనకి వేగుతుందన్నమాట. కాబట్టి ఎక్కువసేపు మనం సెపరేట్గా వేయించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. 2 నిమిషాల పాటు ఇలా మనము మూత పెట్టి వేయించుకున్న తర్వాత ఇంకా ఏదైతే క్యారెట్ తురుము అనేది ఉందో ఇది మనకి కావలసినట్లుగా, ఇది కావలసిన క్వాంటిటీలో మనము యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్ ఎండు కొబ్బరితో తురుముతో గ్రేట్ చేసిన ఈ క్యారెట్ అనేది, ఏదైతే ఈ క్యారెట్ వేయగానే మనము ఈ రైస్ అనేది పొడి పొడిలాడుతూ ఉన్న రైస్ అనేది దీనికి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనము సాల్ట్ మనకి రుచికి సరిపడినంతగా, ఇప్పుడు ఈ తీసుకున్న క్వాంటిటీకి 1 ఫుల్ టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది అవసరం అవుతుంది.
ఒక పావు టేబుల్ స్పూన్ నేను ముందుగానే వేసుకున్నాను కదా, మిగతాది ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. తర్వాత పెప్పర్ పౌడర్, ఇది కూడా ఒక 4-5 పించెస్, లేదంటే ఒక పావు టేబుల్ స్పూన్. ఇది మీకు కావలసిన ఘాటును బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు పెప్పర్ పౌడర్. మనకి నెయ్యి వాడుకున్నాము, ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యి కాబట్టి మంచి ఫ్లేవర్ వస్తూ ఇటు స్వీట్ కార్న్ తర్వాత నెయ్యి, ఈ ఫ్లేవర్ అనేది చాలా మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుందన్నమాట ఈ స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్. ఎక్స్ట్రాగా మనం జీలకర్ర ఒకటే మనము యాడ్ చేసుకున్నాం అన్నమాట స్పైస్ అనేది. ఇంకా కాబట్టి ఒరిజినల్ ఏదైతే మనకి ఫ్లేవర్ అనేది ఉంటుందో స్వీట్ కార్న్లో ఉన్న ఫ్లేవర్ అది మనకి బాగా తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం అంతా కలుపుకున్న తర్వాత ఏదైతే కొత్తిమీర, మనకి ఇష్టమైన వాళ్ళు కొత్తిమీరతో ఇలా మనము పైన వేసుకుని ఒక్క 2 నిమిషాల పాటు దీన్ని సిమ్లో ఉంచుకుని మనము స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. 2-3 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాం అన్నమాట. మనకి రైస్ అనేది చక్కగా అంతా కూడా మనకి రైస్ నుంచి కొంచెంగా వేపర్ అనేది ఇట్లా పైకి వస్తూ ఉంటే మనం ఇంకా ఆఫ్ చేసేసుకోవచ్చు స్టవ్. చాలా తేలిగ్గా ప్రిపేర్ చేసుకునే ఈ ఐటెం అనేది మనకి లంచ్ బాక్సుల్లో కూడా చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు, ప్లస్ టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ హెల్త్కి కూడా అన్నీ కూడా మంచి హెల్త్కి సపోర్ట్ చేసే ఐటమ్సే మనం వాడుకున్నాము. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. అందరూ కూడా ఈ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.